గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోజ్ బుటిక్. ఈ వీడియోలో వచ్చేసి శ్వేత రెడ్డి గారు ఫ్రమ్ గుంటూరు నుంచి తీసుకున్న ఆర్డర్ అండి. మేడం అనేది శారీ అనేది మనకి ప్రొవైడ్ చేశారండి. ఈ శారీని బేస్ చేసుకుని ఫ్యామిలీ అవుట్ఫిట్ అనేది ఎంత గ్రాండ్గా ప్లాన్ చేసాము. ఫస్ట్గా వచ్చేసి డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ శారీ అనేది తీసుకొచ్చారని చెప్పాను కదా, దాని సెట్టింగ్గా ఫ్యాబ్రిక్ సెట్ చేసి మనం ఇలా డిజైన్ చేసాము. శారీకి పెయింట్ విత్ మగ్గం వర్క్ ప్లాన్ చేసే ముందు ఫస్ట్గా అయితే నేను ఇది ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. చూడండి, దీనికి వచ్చేసి బ్యాక్ పోర్షన్ పీకాక్ సర్కిల్ లాగా ఫామ్ చేసుకుని మ్యాంగోస్తో డిజైన్ చేసాం. ఎందుకు ఈ డిజైనే నేను తీసుకున్నానంటే, మీకు తెలుసు కదా నేను శారీ డిజైన్తోనే మ్యాచ్ డిజైన్ చేస్తాం కదండి. అయితే చూడండి, ఇక్కడ పీకాక్ ఉందండి, చక్కగా పీకాక్ వచ్చింది. అలాగే దాని పక్కన సర్కిల్ లాగా ఉండి దాని చుట్టూ మ్యాంగోస్ వచ్చింది. అందుకోసమే నేను పీకాక్ సెంటర్లో ఇచ్చుకుని దాని చుట్టూ మ్యాంగోస్తో అనేది మనం డిజైన్ చేసాము. దీనికి బార్డర్ కూడా ఇచ్చాము. ఇక్కడ బుటీస్ ఉన్నాయి చూసారా, ఆ బుటీస్ కూడా శారీలో దాంతోనే తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఒక టైప్ బుటీ ఉంది, ఇక్కడ ఒక టైప్ బుటీ ఉంది. ఈ బుటీతో అయితే బుటీస్ చక్కగా వస్తాయి అనిపించేసి శారీలో ఉన్న 2 కలర్స్ కల్నేత శారీ అండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఈ కలర్ అనేది వచ్చింది. కాబట్టి ఈ రెండింటి కలర్ కాంబినేషన్తో బుటీస్ కూడా తీసుకున్నాను. చూడండి, స్పెషల్లీ హ్యాండ్ అండి, అసలుకి ఎంత బాగుందంటే ఫేస్ కానీ చూడండి, అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఎంత బాగా వచ్చారంటే చూడండి, చాలా బాగా వచ్చారండి. డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫేసెస్ పెయింటింగ్లో చేయడం నార్మల్ విషయం ఏం కాదు, చాలా రిస్కీ అనమాట. ఆ నార్మల్ సెట్టింగ్ వాళ్ళు చేయలేరు ఇదైతే. కాబట్టి ఫేసెస్ విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా బాగా వచ్చిందండి. అయితే నెక్స్ట్ శ్వేతారెడ్డి గారిది చూసాం కదా. అయితే శ్వేతారెడ్డి గారి వాళ్ళ హస్బెండ్ది, అలాగే వాళ్ళిద్దరు పిల్లలది. హస్బెండ్కి వచ్చేసి చూస్తే ఇది చూడండి, రా సిల్క్ హాఫ్ వైట్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ శారీలో సిల్వర్ వచ్చింది కాబట్టి నేను హాఫ్ వైట్ తీసుకున్నాను. దీని బోర్డర్లో వచ్చిన దాంతో సార్కి వచ్చేసి ప్యాంట్తో పేరింగ్ చేసామన్నమాట. అయితే హాఫ్ వైట్ రా సిల్క్ అనేది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు కదా, అందుకే ఇక్కడ వచ్చేసేసి కృష్ణుడి థీమ్తో అది చూడండి, విత్ హ్యాండ్స్ అండ్ ఫ్లూట్ అండ్ ఫెదర్ ఈ కాంబినేషన్తో మనం ఇక్కడ చెస్ట్ పార్ట్లో పడేటట్లుగా ఇక్కడ ఒకటి తీసుకున్నామండి డిజైన్ అనేది. దీనికి మగ్గం టచ్అప్ కూడా ఇవ్వటం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. కాలర్కి మగ్గం సెట్టింగ్ ఇచ్చాము, అక్కడ దీని సెట్టింగ్ మ్యాచింగ్గానే బూటీస్ కూడా ఇచ్చాము. రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ చూడండి, పిచాయి థీము ఎంత ట్రెండింగో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. దీన్ని పెయింట్తో డిజైన్ చేసాము. చూడండి, చాలా బాగా వచ్చింది. దీని సెట్టింగ్ ప్యాంట్ అని చెప్పాను కదా, అలాగే పెద్ద బాబుది చూడండి, పెద్ద బాబుది కూడా సేమ్ సెట్టింగ్ అండి. ఫెదర్తో లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ అనేది ఆవుతో వచ్చింది. అలాగే చిన్న బాబుది కూడా అలాగే తీసుకున్నాం. ఇక్కడ ధోతి కూడా ఉంది, మీరు చూడొచ్చు. అయితే